అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యవ్వనంగా ఆరోగ్యంగా కనిపించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే మన ఇంట్లో దొరికే కొన్ని పదార్థాలతోనే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ప్రతినిత్యం అందంగా ఆరోగ్యంగా కనిపించడానికి కొన్ని సులభమైన చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే 2 గ్లాసుల గోరువెచ్చని నీళ్లు తాగండి. ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటే గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపుబ్బరం లేకుండా మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే మలబద్ధకం సమస్యలు కూడా తగ్గుతాయి. ఇక ఎవరైతే అధిక బరువుతో బాధపడుతున్నారో అలాంటి వారు ప్రతిరోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో కొంచెం దాల్చిన చెక్క పొడి, తేనె కలిపి తాగండి. శరీరంలో ఉన్న చెడు కొవ్వు తగ్గి ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ బీపీ సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారు ఉదయాన్నే పరగడుపున ఒక వెల్లుల్లి రెబ్బను తినండి. క్రమక్రమంగా బీపీ సమస్యలు తగ్గుతాయి. ఇక నెలసరి సమస్యల కారణంగా చాలామంది ఆడవారు రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ప్రతిరోజు ఒక చిన్న బెల్లం ముక్కను తింటే ఐరన్ శాతం పెరిగి మీ శరీరంలో త్వరగా రక్తం పెరుగుతుంది. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి తెల్ల జుట్టు వచ్చేస్తుంది. తెల్ల జుట్టు నల్లగా మారాలంటే ఉల్లిపాయను మెత్తగా నూరి తలంతా పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయండి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. ఇక కీళ్ళ నొప్పులతో బాధపడేవారు నువ్వుల నూనెను గోరువెచ్చగా వేడి చేసి కీళ్ళ నొప్పులు ఉన్న చోట నువ్వుల నూనెతో 10 నిమిషాలు మర్దన చేసుకోండి. ఇలా వారం రోజులు చేస్తే కీళ్ళ నొప్పుల నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఇక దగ్గు జలుబు చేసినప్పుడు 1 గ్లాసు నీటిలో అల్లం ముక్కను మరిగించి తాగితే వెంటనే దగ్గు జలుబు తగ్గిపోతుంది. ఇక ఎవరైతే థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ధనియాలను నీటిలో మరిగించి తాగితే త్వరగా థైరాయిడ్ సమస్య తగ్గిపోతుంది. ఇక షుగర్ వ్యాధితో బాధపడేవారు, అలాగే జీవితంలో షుగర్ వ్యాధులు రాకుండా ఉండాలంటే మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే మెంతి నీళ్లు తాగితే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. ఇక ప్రస్తుత రోజుల్లో చాలామంది మల్టీవిటమిన్ టాబ్లెట్లు వేసుకుంటున్నారు. కానీ వారానికి 2 సార్లు మునగాకు పప్పు తింటే మీ శరీరానికి కావాల్సినన్ని విటమిన్లు అందుతాయి. మునగాకు తినడం వల్ల 300 రోగాలన్నీ నయమైపోతాయట. ఆకుకూరలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఆకుకూరలు భూమిపైన దొరికే అమృతమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ఆకుకూరలు ఎక్కువగా తింటే క్యాన్సర్ వ్యాధులు, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఇక నడుం నొప్పితో బాధపడేవారు పాలలో తేనె కలిపి తాగితే నడుం నొప్పి వెంటనే తగ్గిపోతుంది. అలాగే నెలసరి సమయంలో కడుపు నొప్పితో బాధపడేవారు గోరువెచ్చని నీటిలో దాల్చిన చెక్క పొడి కలిపి తాగండి. నెలసరి సమయంలో కడుపు నొప్పి రాకుండా ఉంటుంది. ఇక షుగర్ వ్యాధి ఉన్నవారు బెండకాయలు, కాకరకాయలు, మెంతికూర వీటిని ఎక్కువగా తినాలి. తోటకూరలో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తోటకూర ఎక్కువగా తింటే ఎముకలు దృఢంగా తయారవుతాయి. అలాగే పాలకూర తింటే మీ శరీరంలో రక్తం బాగా పెరుగుతుంది. అలాగే బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు 1 కప్పు అల్లం టీ తాగండి. క్షణాల్లో మీ తలనొప్పి తగ్గిపోతుంది. అలాగే బాగా కడుపు నొప్పి వచ్చినప్పుడు 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 స్పూన్ వాము, చిటికెడు ఉప్పు కలిపి తాగండి. కడుపు నొప్పి వెంటనే తగ్గిపోతుంది. ఇక యాలకులు వికారాన్ని తగ్గిస్తాయి. కాబట్టి వాంతులు వికారంగా ఉన్నప్పుడు 2 యాలకులు నోట్లో పెట్టుకోండి. లేదా నిమ్మరసంలో చిటికెడు ఉప్పు కలిపి తాగినా వాంతులు, వికారం వెంటనే తగ్గిపోతుంది. నెయ్యి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు 1 స్పూన్ నెయ్యి తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా 100 ఏళ్ళు ఆరోగ్యంగా జీవించవచ్చు. ప్రతిరోజు నెయ్యి తింటే త్వరగా ముసలితనం రాకుండా చర్మం యవ్వనంగా ఉంటుంది. ఇక భోజనం చేసిన తర్వాత వెంటనే టీ, కాఫీలు తాగకూడదు. అలా తాగితే కడుపులో యాసిడ్ విడుదలవుతుంది. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇక మైదాతో చేసిన ఆహారం ఎక్కువగా తినకూడదు. మైదా వంటకాలు తింటే త్వరగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. దంతాలు తెల్లగా రావాలంటే అరటిపండు తొక్కతో పంటిని రుద్దితే పళ్ళు తెల్లగా మారుతాయి. బాగా అలసటగా, ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు నీటిలో రాళ్ళ ఉప్పు కలిపి స్నానం చేస్తే అలసట, ఒళ్ళు నొప్పులు వెంటనే తగ్గిపోతాయి. ఇక మనలో చాలామంది అందంగా కనిపించాలని కోరుకుంటారు. అలాంటి వారు శనగపిండిలో కొంచెం పెరుగు కలిపి ముఖానికి అప్లై చేసుకుంటే చర్మంపై ఉన్న మృతు కణాలన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. అలాగే ముఖం పైన నల్లటి మచ్చలు ఉన్నవారు పచ్చిపాలలో పసుపు కలిపి ముఖానికి అప్లై చేసుకోండి. నల్ల మచ్చలన్నీ తొలగిపోయి మీ చర్మం కాంతి పెరుగుతుంది. అలాగే బియ్యం కడిగిన నీటిని తలకు అప్లై చేసుకుంటే తల వెంట్రుకలు సాఫ్ట్గా, సిల్కీగా ఉంటాయి. అలాగే మీ జుట్టు బాగా రాలిపోతుంటే మెంతులను నానబెట్టి మెత్తగా పేస్ట్ చేసి తలకు అప్లై చేస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. అలాగే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలిపి తాగితే ఒళ్ళు నొప్పులు తగ్గిపోతాయి.
అలాగే మంచి నిద్ర కూడా పడుతుంది. మీ చర్మం పైన ముడతలు ఉంటే బాగా పండిన బొప్పాయి పండు గుజ్జును ముఖానికి పట్టించి చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే ముఖం పైన ముడతలు లేకుండా యవ్వనంగా కనిపిస్తారు. శ్వాసకోశ సమస్యలు, గొంతు నొప్పి సమస్యతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజు 2 తులసి ఆకులు తినండి. తులసి ఆకులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ప్రతిరోజు తులసి ఆకులు తింటే జీవితంలో క్యాన్సర్ వ్యాధి రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ముఖం పైన బాగా మొటిమలు ఉన్నవారు ముఖానికి కలబంద గుజ్జును అప్లై చేసుకోండి. ముఖం పైనున్న మొటిమలు వెంటనే తగ్గిపోతాయి. ఇక రాత్రిపూట నిద్రించేటప్పుడు ఎడమ వైపుకు తిరిగి పడుకోవాలి. ఎడమ వైపుకు తిరిగి పడుకుంటే రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. వెన్నునొప్పి, మెడనొప్పి సమస్యలు కూడా తగ్గుతాయి. అరటిపండు ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు 2 అరటిపండ్లు తింటే జీర్ణ సమస్యలు దూరమవుతాయి. శరీరంలో రక్తం కూడా పెరుగుతుంది. కానీ మైగ్రేన్ తలనొప్పి ఉన్నవారు అరటిపండును ఎక్కువగా తినకూడదు. ముఖం పైన డెడ్ స్కిన్ ఉన్నవారు కాఫీ పొడిలో కొబ్బరి నూనె కలిపి ముఖానికి అప్లై చేసుకోండి. చర్మం పైనున్న డెడ్ స్కిన్ తొలగిపోయి మీ ముఖం అందంగా మెరిసిపోతుంది. అలాగే ఆయిలీ స్కిన్ ఉన్నవారు ముఖానికి ముల్తానీ మట్టిని రాసుకుంటే ముఖంపై జిడ్డు రాకుండా ఉంటుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గినప్పుడు ఉన్నట్టుండి కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తాయి. అలాంటప్పుడు వెంటనే ఒక గ్లాసు నిమ్మరసం తాగండి, లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకోండి. అలాగే ఒక్కోసారి ఎసిడిటీ కారణంగా గుండెల్లో మంటగా ఉంటుంది. అలాంటప్పుడు వెంటనే సోంపు తినండి, లేదా ఒక అరటి పండును తినండి. వెంటనే గుండెల్లో మంట తగ్గిపోతుంది. ఇక కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు ప్రతిరోజు కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగండి. కిడ్నీలో రాళ్ళు కరిగి ఆరోగ్యంగా ఉంటారు. ఇక మంచినీళ్ళు తాగేటప్పుడు నిలబడి తాగకూడదు. దీనివల్ల కీళ్ళ నొప్పులు ఏర్పడతాయి. ఆడవారికి సమయానికి పీరియడ్స్ రావాలంటే ఒక గ్లాసు నీటిలో జీలకర్రను నానబెట్టి ఉదయాన్నే తాగండి. పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి. కరివేపాకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు ఉదయాన్నే 5 కరివేపాకులు బాగా నమిలి తింటే త్వరగా బరువు తగ్గుతారు. జుట్టు కూడా బాగా పెరుగుతుంది. జామ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ప్రతిరోజు జామ పండు తింటే షుగర్ మరియు బీపీ సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే జామ ఆకులు తింటే దంతాల నొప్పులు తగ్గిపోతాయి. ఇక బొప్పాయి పండులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి బొప్పాయి పండును ఎక్కువగా తింటే కంటికి చాలా మంచిది. డెంగ్యూ జ్వరాలు వచ్చినప్పుడు బొప్పాయి ఆకుల రసం తాగితే డెంగ్యూ ఫీవర్ తగ్గిపోతుంది. చిన్నపిల్లలకు బాగా జలుబు చేసినప్పుడు వామును దోరగా వేయించి ఒక గుడ్డలో మూట కట్టి ఆ వామును పిల్లలకు వాసన చూపిస్తే త్వరగా జలుబు తగ్గిపోతుంది. ఇక చుండ్రు సమస్యతో బాధపడేవారు తలకు నిమ్మరసం పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయండి. వెంటనే చుండ్రు తగ్గిపోతుంది. ముఖం పైన పులిపిర్లు ఉన్నవారు బేకింగ్ సోడాలో 2 చుక్కల ఆముదం కలిపి చిక్కటి పేస్ట్ లాగా తయారు చేసి పులిపిరి పైన రాయండి. ఇలా వారం రోజులు చేస్తే పులిపిర్లు వెంటనే రాలిపోతాయి. అలాగే విరోచనాలు అవుతున్నప్పుడు పెరుగులో జీలకర్ర పొడి కలిపి తింటే వెంటనే లూజ్ మోషన్స్ తగ్గిపోతాయి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.